హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎన్సి అనేది 1885లో డిసెంబర్ 28 రోజు ఫామ్ అయింది. దీన్ని అప్పుడు బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఐసిఎస్ ఆఫీసర్ అయిన ఏఓ హ్యూమ్ అనే పర్సన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. దీనికి ఫస్ట్ నేమ్, ఇనీషియల్ నేమ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ యూనియన్ ఐఎన్యు. కాకపోతే దానికి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా దాదాబాయి నవరోజీ అనే పర్సన్ దీనికి ఆ నేమ్ ఇచ్చిండు. దీని ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1885లోనే డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 మధ్యలో బాంబే ప్రజెంట్ ముంబై గోకుల్దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో జరిగిందనమాట. యాక్చువల్గా పూణేలో దీన్ని ఈ మీటింగ్ పెడదాం అనుకున్నారు, కానీ అక్కడ ప్లేగ్ అనే డిసీజ్ విపరీతంగా అప్పుడు ఉండడం వల్ల అనుకోని పరిస్థితుల్లో బాంబేకి షిఫ్ట్ చేశారు అనమాట. ఆ సెషన్కి 1885లో బాంబే సెషన్కి ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ, ఈయననే ఫస్ట్ ప్రెసిడెంట్గా మనం చెప్పుకోవచ్చు ఐఎన్సీకి. దీనికి 72 మెంబర్స్ అప్పట్లో అటెండ్ అయ్యారనమాట. 1886లో కలకత్తాలో జరిగింది దాదాబాయి నవరోజీ. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ పార్సీ పర్సన్, అంటే పార్సీ రిలీజన్కి చెందిన ఒక పర్సను ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన సెషన్ ఏంటంటే ఫస్ట్ పార్సీ పర్సన్ హెడ్గా ఉన్న ఐఎన్సీ ఏంటంటే 1886 కలకత్తా సెషన్. 1887లో మద్రాస్ బబ్రుద్దీన్ త్యాబ్జీ. ఈ బబ్రుద్దీన్ త్యాబ్జీ అనేట ఫస్ట్ ముస్లిం పర్సన్ చైర్పర్సన్గా ఐఎన్సీకి ఉన్న ఆయన. 1888లో అలహాబాద్ జార్జ్ యూల్. ఈయన సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ బ్రిటిష్ పర్సన్ హూ హెడెడ్ ద ఐఎన్సీ ఇన్ 1888 అలహాబాద్ సెషన్. నెక్స్ట్ 1889లో బాంబే సెషన్ విలియం వెడర్బర్గ్. ఈయన సెకండ్ బ్రిటిష్ పర్సన్ అనమాట. ఈయననే ఓన్లీ పర్సన్ బ్రిటిష్ పర్సన్ 2 సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్న ఓన్లీ పర్సన్ విలియం వెడర్బర్గ్. ఈయన 1889లో బాంబే సెషన్కి ఉన్నాడు. మళ్ళీ ఈయన 1910లో అలహాబాద్ సెషన్ విలియం వెడన్బర్గ్ ఉన్నాడు అనమాట. దాని తర్వాత మనం 1891కి వస్తే 1890కి వస్తే కలకత్తా సెషన్ ఫిరోజ్ షా మెహతా. దాని తర్వాత 1891 నాగ్పూర్ సెషన్ పి ఆనందాచార్యులు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ తెలుగు పర్సన్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేసిన ఆయన పి ఆనందాచార్యులు. సెకండ్ 1892 అలహాబాద్ సెషన్ డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ 1893 లాహోర్ సెషన్ దాదాబాయి నవరోజీ. ఈ దాదాబాయి నవరోజీ మనకి ఇంతకుముందు 1886లో వచ్చిండు కలకత్తా సెషన్ దాదాబాయి నవరోజీ. మళ్ళీ 1893లో కూడా అదే పర్సన్ లాహోర్ సెషన్కి కూడా ఉంటాడనమాట. ఈయన ఇంకొకసారి కూడా చేసిండు, అది 1906లో వస్తుంది. ఇక్కడ కలకత్తా సెషన్ దాదాబాయి నవరోజీ. టోటల్గా దాదాబాయి నవరోజీ అనేట ఆయన 3 ఐఎన్సీ సెషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. ఈయన 1825 సెప్టెంబర్ 4 రోజు ఈయన బర్త్. ఆయన 1917 జూన్ 30 వరకు ఉన్నాడు అనమాట. ఈయనకున్న టైటిల్ ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి తన బుక్ అయిన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్లో వివరంగా చెప్పిండు అనమాట. నెక్స్ట్ 1894 మద్రాస్ సెషన్ ఆల్ఫర్డ్ వెబ్. ఈయన థర్డ్ బ్రిటిష్ ప్రెసిడెంట్ అనమాట ఈయన. నెక్స్ట్ 1895 పూణే సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ 1896 కలకత్తా సెషన్ రెహమతుల్లా ఎం సయానీ. దీనికి కూడా ఎంతో ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఎందుకంటే వందే మాతరం అనే మన బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే నావెల్లో రాసిన బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే నావెల్లో రాసిన వందే మాతరం అనే సాంగ్ని ఫస్ట్ టైం ఐఎన్సీ సెషన్లో పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్. 1896 కలకత్తా సెషన్. నెక్స్ట్ 1897 అమరావతి సి శంకర్ నాయర్. నెక్స్ట్ 1898 మద్రాస్ ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ 1899 లక్నో రమేష్ చంద్ర దత్. ఈయన కూడా అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు చేసే ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రాసిండనమాట. నెక్స్ట్ 1900 లాహోర్ చంద్రవార్కర్. నెక్స్ట్ 1901 కలకత్తా దిల్షాయి వాచా. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న టైంలో ఇండియాకి వచ్చి గాంధీ అటెండ్ అయిన ఫస్ట్ ఐఎన్సీ ఏంటంటే
1901 కలకత్తా సెషన్, 1902 అహ్మదాబాద్ సెషన్, దీనికి సురేంద్రనాథ్ బెనర్జీ ప్రెసిడెంట్ అనమాట. 1903 మద్రాస్ సెషన్ లాల్ మోహన్ ఘోష్, 1904 బాంబే సెషన్ హెన్రీ కాటన్, 1905 బెనారస్లో జరిగింది. బెనారస్నే వారణాసి కూడా అంటారు. దీనికి గోపాలకృష్ణ గోఖలే, ఈయననే పొలిటికల్ గురువు ఆఫ్ గాంధీ, గాంధీకి పొలిటికల్ గురువు ఈయన గాంధీజీ. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే 1905లో మనకి సెప్టెంబర్ 7th రోజు స్వదేశీ మూమెంట్ జరుగుతుంది. ఆ స్వదేశీ మూమెంట్ చేద్దాం అని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసిన ఐఎన్సీ సెషన్ ఏంటంటే 1905 ఐఎన్సీ సెషన్. ఇది బెనారస్లో జరిగింది. గోపాలకృష్ణ గోఖలే దీని హెడ్. నెక్స్ట్ 1906 కలకత్తాలో జరిగింది. దాదాబాయి నవరోజీ, ఈయనకి ఇది థర్డ్ ఐఎన్సీ. ఇంతకుముందే 2 ఐఎన్సీస్కి ప్రెసిడెంట్గా చేసి థర్డ్ ఐఎన్సీకి ఈయన ఉన్నాడనమాట. 1907 సూరత్ సెషన్, సూరత్లో జరిగింది. దీనికి రాజ్ బిహారీ ఘోష్ అనేట ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పటికి కాంగ్రెస్ అనేది 2 వర్గాలుగా విడిపోయింది. 2 వర్గాల మధ్య పోరుగా ఉందన్నమాట. ఒకటి మోడరేట్స్, ఇంకోటి ఎక్స్ట్రీమిస్ట్. మోడరేట్స్ అంటే నార్మల్గా డెమోక్రటిక్ పద్ధతిలో ఇండియాకి ఇండిపెండెన్స్ తేవాలని ఫైట్ చేస్తున్న వాళ్ళు, పీస్ఫుల్గా చేస్తున్న వాళ్ళు. ఇంకొకరు ఎక్స్ట్రీమిస్ట్, వీళ్ళు ఏంటంటే వైలెన్స్ మెథడ్లో చేస్తున్న వాళ్ళు. మోడరేట్స్కి ఎగ్జాంపుల్స్ గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ లాంటి వాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్గా మనం వైలెన్స్ మెథడ్లో వాళ్ళకి తిరుగుబాటు ద్వారానే సాధ్యమైద్దని, ఆ తిరుగుబాటు దారి ఎంచుకున్న వాళ్ళేమో ఎక్స్ట్రీమిస్టులు. వాళ్ళలో ఎగ్జాంపుల్ బాలగంగాధర్ తిలక్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి వాళ్ళు విడిపోయిన సెషన్ ఏంటంటే 1907 సూరత్ సెషన్, రాజ్ బిహారీ ఘోష్. సెకండ్ 1908 కూడా సేమ్ అదే పర్సన్ రాజ్ బిహారీ ఘోష్ మద్రాస్లో జరిగింది. నెక్స్ట్ 1909 లాహోర్ మదన్ మోహన్ మాలవ్య ఈయన. 1910 అలహాబాద్ విలియం వేడన్బర్గ్. ఈ విలియం వేడన్బర్గ్ అనే పర్సన్ మనకు ఆల్రెడీ 1889లో బాంబే సెషన్కి ఉన్న పర్సనే మళ్ళీ ఇక్కడ వచ్చిందనమాట. 1910 విలియం వేడన్బర్గ్. ఈయననే ఓన్లీ బ్రిటిష్ పర్సన్, 2 సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్ చేసిన ఓన్లీ బ్రిటిష్ పర్సన్ వాళ్ళు అంటే విలియం వేడన్బర్గ్. నెక్స్ట్ 1911 కలకత్తా సెషన్ బిషన్ నారాయణ్ దర్ ఉన్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం జనగణమన, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన అనే సాంగ్ని 1911 ఐఎన్సీ కలకత్తా సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పాడిండు అనమాట ఇక్కడనే. కాబట్టి 1911 కలకత్తా సెషన్ ఇంపార్టెంట్. 1912 బంకింపూర్, ఇది పాట్నా దగ్గర ఉంటుంది బీహార్లో. దీనికి ఆర్ఎస్ మధుల్కర్ ప్రెసిడెంట్గా ఉన్నాడు దీనికి, ఈ సెషన్కి. 1913 కరాచీ సయ్యద్ మహమ్మద్. 1914 బాంబే భూపేంద్రనాథ్ ఘోష్. 1915 మద్రాస్ ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. 1916 లక్నో ఏసీ మజుందార్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ స్ప్లిట్ అయినప్పుడు విడిపోయిన ఎక్స్ట్రీమిస్టులు, మోడరేట్స్ మళ్ళీ ఇక్కడ 1916 లక్నో ఏసీ మజుందార్ ఐఎన్సీ యునైటెడ్ బై ముస్లిం మన ఎక్స్ట్రీమిస్టులు, మోడరేట్స్ మళ్ళీ కలిసిన ఐఎన్సీ సెషన్ ఏంటంటే 1916 లక్నో ఏసీ మజుందార్ సెషన్. మళ్ళీ ఆల్రెడీ ముస్లిమ్స్, హిందూస్ కూడా ఇదే ముస్లిం లీగ్ వాళ్ళు కూడా ఐఎన్సీలో కలిసిన, ఐఎన్సీకి సపోర్ట్ చేసిన సెషన్ కూడా 1916 లక్నో ఏసీ మజుందార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1917 కలకత్తా అని బెసెంట్. ఈమెనే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఐఎన్సీకి. ఇప్పటివరకు అంతా మెన్సే ఉన్నారు, కానీ ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఐఎన్సీ హెడ్ అయింది, అని బెసెంట్. ఆమె 1917 కలకత్తా సెషన్. 1918 ఢిల్లీ మదన్ మోహన్ మాలవ్య. 1919 అమృత్సర్ మోతీలాల్ నెహ్రూ. 1920లో మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ రావడం వల్ల 2 సపరేట్ యాన్యువల్ సెషన్తో పాటు స్పెషల్ సెషన్ కూడా జరిగింది. 1920 నాగ్పూర్ స్పెషల్ సెషన్కి సి విజయరాఘవాచారి, నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఈ విజయరాఘవాచారి ఉన్నాడు. దీంట్లోనే నాన్ కోఆపరేషన్ మూమెంట్ చేద్దామని ఒక రెజల్యూషన్ పాస్ చేసిన ఐఎన్సీ సెషన్ 1920 నాగ్పూర్ సెషన్. నెక్స్ట్ 1920 కలకత్తా సెషన్, ఇది యాన్యువల్ సెషన్ అనమాట. దీనికి లాలా లజపత్ రాయ్ హెడ్గా ఉన్నాడు. 1921 హకీం అజ్మల్ ఖాన్, ఈయన అహ్మదాబాద్.
సెషన్కి హెడ్గా ఉన్నాడు. 1922 గయా చిత్తరంజన్ దాస్, ఈయననే స్వరాజ్ పార్టీ ఫామ్ చేసిండు January 1, 1923 రోజు. ఈయన జైల్లో ఉండి ప్రెసిడెంట్గా చేసిండు అనమాట. ఇక్కడ ఈయన 1923 ఢిల్లీలో జరిగింది. మదర్ మోహన్ మాలవ్య, మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1923లో కాకినాడ యాన్యువల్ సెషన్ జరిగింది. ఇక్కడ కూడా 1923లో 2 జరిగినాయి, ఒకటి స్పెషల్ సెషన్, ఇంకోటి యాన్యువల్ సెషన్. 1923 స్పెషల్ సెషన్ ఏమో ఢిల్లీలో జరిగింది, మౌలానా అబుల్ కలాం ఆజాద్. 1923 కాకినాడ సెషన్ మన ఏపీలో జరిగింది. దీనికి మహమ్మద్ అలీ అనేట ఆయన హెడ్గా ఉండు. 1924 బెల్గాం మహాత్మా గాంధీ ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఒక్కసారి ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉండు, అది 1924 బెల్గాం సెషన్, అది బెల్గాం. 1925లో కాన్పూర్ సెషన్ సరోజిని నాయుడు, ఈమె ఇంతకుముందు 1970లో ఫస్ట్ టైం ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నది అని బెసెంట్, కానీ ఆమె ఐర్లాండ్. ఒక ఇండియన్ మహిళ ఐఎన్సీకి హెడ్గా ఉన్నది 1925 కాన్పూర్ సెషన్ సరోజిని నాయుడు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఏమో. ఇది దీని స్పెషాలిటీ. 1925 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1926 గౌహతిలో జరిగింది, అస్సాంలోని గౌహతి, శ్రీనివాస అయ్యర్ దీనికి ప్రెసిడెంట్. 1927 మద్రాసులో జరిగింది, మహమ్మద్ అన్సారీ. 1928 కలకత్తా, మోతీలాల్ నెహ్రూ. ఈ సెషన్ ఇంపార్టెంట్స్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యిండు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా ఆయన ఎలక్ట్ అయిన సెషన్ ఏంటంటే 1928 కలకత్తా సెషన్ బై హిస్ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ దీనికి ప్రెసిడెంట్. ఈ లాహోర్ డిక్లరేషన్ని ఐఎన్సీ కండక్ట్ చేసిన మీటింగ్ అనమాట. ఎందుకంటే లాహోర్ డిక్లరేషన్ అంటే ఏం లేదండి, పూర్ణ స్వరాజ్ అంటే మనం January 26 రిపబ్లిక్ డే జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1930లో 1929లో లాహోర్ సెషన్లో వీళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేసారు. దాని ప్రకారం 1930 January 26 రోజు మనం పూర్ణ స్వరాజ్ దివాస్గా జరుపుకుందామని ఆ రోజు రావి బ్యాంక్ ఆఫ్ రావి రివర్కి ఒడ్డున లాహోర్లో వీళ్ళు జాతీయ జెండా ఎగరేసి స్వరాజ్యం బ్రిటిష్ వాళ్ళు మీరు ఇచ్చేది మేమే తీసుకుంటున్నామని చెప్పేసి పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ని ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి ఆ లాహోర్ డిక్లరేషన్ ఇక్కడ జరిగిందనమాట 1929లో. 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరగడం వల్ల ఐఎన్సీ జరగలేదు. 1931 కరాచీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా తన జీవితంలో ఒక్కసారి ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అది 1931 కరాచీ సెషన్. ఇక్కడనే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మనకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ప్రజలకు ఉండాలి, గవర్నమెంట్ ఎట్లా చెప్పినట్లు అట్లా ప్రజలకు వినడమే కాకుండా ప్రజలకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసిన ఇయర్ 1931. 1932లో ఢిల్లీలో జరిగింది, మదన్ మోహన్ మాలవ్య. 1933 కలకత్తా, నళిని సేన్ గుప్తా, ఈమె థర్డ్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట, ఐఎన్సీకి హెడ్గా ఉన్నామే. ఇప్పటి వరకు 100 years మన ఇండిపెండెన్స్ వచ్చి 1947 వరకు, 1885 నుంచి 1947కు దగ్గర 62 yearsలో ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే ఉమెన్స్ ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒకటి 1917 అని బెసెంట్ కలకత్తా సెషన్, 1925 సరోజిని నాయుడు కాన్పూర్, థర్డ్ది 1933 కలకత్తా సెషన్ నళిని సేన్ గుప్తా. నెక్స్ట్ 1934 బాంబే, బాబు రాజేంద్ర ప్రసాద్ హెడ్. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఆయనే మనకు ఫస్ట్ ప్రెసిడెంట్గా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్లస్ ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతాడు. 1935లో కూడా మనకి ఐఎన్సీ అనేది జరగలేదు. 1936లో లక్నోలో జరిగింది జవహర్లాల్ నెహ్రూ. 1937లో ఫైజాపూర్లో జరిగింది జవహర్లాల్ నెహ్రూ. దీనికి కూడా దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతిది కూడా టౌన్ సిటీస్లో జరిగింది. ఒక విలేజ్ గుజరాత్ దగ్గర మహారాష్ట్ర, అప్పుడు మహారాష్ట్రలోని ఫైజాపూర్లో ఒక విలేజ్లో జరిగిన మీటింగ్ ఏంటంటే 1937 ఫైజాపూర్ సెషన్, జవహర్లాల్ నెహ్రూ దీనికి హెడ్. 1938లో హరిపుర సెషన్, సుభాష్ చంద్రబోస్. ఇక్కడనే ప్లానింగ్ కమిటీని ఫస్ట్ టైం జవహర్లాల్ నెహ్రూ చైర్మన్షిప్లో ప్లానింగ్ కమిటీని వేస్తారనమాట. ఇదే దాని తర్వాత మనకు 1951 తర్వాత 5 years ప్లాన్స్ రావడానికి ఇక్కడ మనకి బీజం పడ్డదనమాట. దీనికి ఫౌండేషన్ పడ్డది, ప్లానింగ్ కమిషన్కి ఇక్కడ ఫౌండేషన్ పడ్డదనమాట.
1939లో త్రిపురి సెషన్, దీనికి సుభాష్ చంద్రబోసు హెడ్ అధ్యక్షత వహించిండు. ఇక్కడ ఈయనకు పోటీగా భోగరాజు పట్టాభి సీతారామయ్య అనే ఒక పర్సన్ని గాంధీజీ తన సపోర్ట్ ఇచ్చి మరీ నిల్చోబెట్టిండు. కానీ ఆయన మీద సుభాష్ చంద్రబోసే గెలిచి అప్పుడు కాంగ్రెస్లో గాంధీకి ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో, సుభాష్ చంద్రబోస్కి ఎంత పాజిటివ్ ఉందో ఈ ఎలక్షన్ ద్వారా సుభాష్ చంద్రబోస్ నిరూపించుకున్నమాట. 1940లో రాంపూర్లో జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే పర్సన్ దీనికి హెడ్గా ఉన్నాడు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాదే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఈయన 1888 నవంబర్ 11న ఈయన బర్త్ డేట్. ఈయన నవంబర్ 11 ఈయన బర్త్డేని బేస్ చేసుకొని మనం ప్రతి ఇయర్ నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం జరుపుకుంటాం అన్నమాట. 1941 నుంచి 1945 వరకు మనకి ఈ గ్యాప్లో అసలు ఐఎన్సి మీటింగ్లు జరగలేదు. ఎందుకంటే అప్పుడు తీవ్రంగా 1939 సెప్టెంబర్ 1 నుంచి వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి 1941 నుంచి 1945 మధ్యలో చాలా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు కూడా ఐఎన్సి మీటింగ్లు జరపలేదు. ఫైనల్గా మళ్ళీ 1946 వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1945లో అయిపోయింది, కంప్లీట్ అయిన తర్వాత 1946లో మీరట్లో జేబీ కృపాలాని అనే పర్సన్ ప్రెసిడెంట్గా జరిగింది. 1947లో కూడా మన ఐఎన్సి మీటింగ్ జరపలేదు. కాకపోతే ఈయననే కంటిన్యూ అయిపోయిండు. జరపలేదు కాబట్టి ముందున్న ప్రిసీడింగ్ ప్రెసిడెంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటాడు, ఆయన్నే కంటిన్యూ అయ్యింది. కాబట్టి జేబీ కృపాలాని 1947 అనుకోవచ్చు. కాబట్టి మనకి ఇండియా ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా అడిగితే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఐఎన్సీకి హెడ్గా ఎవరున్నారు, ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే మన ఆన్సర్ 1947లో జేబీ కృపాలాని ఐఎన్సీ ప్రెసిడెంట్గా ఉన్నాడని మనం ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఫైనల్గా 1948లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జైపూర్లో జరుగుతుంది ఐఎన్సీ మీటింగ్. ఇక్కడ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇక్కడ 1939లో సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా నిలబెడితే ఓడిపోయిన పర్సన్ మళ్ళీ 1948 జైపూర్ సెషన్లో పట్టాభి సీతారామయ్య ఈయన ఐఎన్సీ మీటింగ్ ఎలక్ట్ అయ్యిండు అనమాట. ఈయనకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈయన ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. ప్రజెంట్ ఆంధ్ర బ్యాంక్ అనే ఒక బ్యాంకుని ఫామ్ చేసిండు 1928 నవంబర్ 28 రోజు. ఈయన ఫేమస్ బుక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భోగరాజు పట్టాభి సీతారామయ్య బుక్ ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ గాంధీ అండ్ గాంధీయిజం సెకండ్ బుక్. థర్డ్ బుక్ ఫీథర్స్ అండ్ స్టోన్స్ అనేది ఇంకొక బుక్ అన్నమాట. ఈయన నడిపిన ఒక జర్నల్ ఏంటంటే నేటివ్ పీపుల్ అనే ఒక జర్నల్ని ఈయన రన్ చేసిండు అప్పట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫైనల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే ఐఎన్సీకి ముగ్గురు లేడీస్ ఇప్పటివరకు ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అందులో ఫస్ట్ పర్సన్ 1917 అనీ బెసెంట్, 1925 సరోజినీ నాయుడు, 1933 నళిని సేన్గుప్తా. అలాగే మనకి ఐఎన్సీకి ఎక్కువ సార్లు ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళైతే దాదాబాయి నౌరోజీ ఒక పర్సను, జవహర్లాల్ నెహ్రూ ఒక పర్సను. వీళ్ళిద్దరూ 3 టైమ్స్ ఐఎన్సీకి హెడ్గా ఉన్నారు. దాదాబాయి నౌరోజీ అయితే 1886, 1893, 1906. అదే జవహర్లాల్ నెహ్రూ అయితే 1929, 1936, 1937. వీళ్ళు హైయెస్ట్. గాంధీ అయితే ఓన్లీ ఒక మీటింగ్కే అటెండ్ అయ్యిండు, అది 1924 బెల్గాం సెషన్. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.